మార్గదర్శి అక్రమాల పుట్ట పగిలింది. డిపాజిట్ల విషయంలో ఇన్నాళ్లు మార్గదర్శి చెప్పినవన్నీ అబద్ధాలేనని హైకోర్టు సాక్షిగా తేలిపోయింది. ఇన్నాళ్లు సెక్షన్ 45(S) తమకు వర్తించదని వాదించిన మార్గదర్శి ఇప్పుడు మాట మార్చింది. అవకతవకలకు రామోజీరావే బాధ్యుడని, కుటుంబ సభ్యులకు దాంతో ఎలాంటి సంబంధం లేదనే వాదనను తెరపైకి తెచ్చింది. రామోజీరావు లేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవంటూ చేసిన వాదనల్ని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు చట్ట ఉల్లంఘనకు సంబంధించిన కీలక విషయాల్ని తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిపాజిట్ల విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఇన్నాళ్లు మార్గదర్శి ఫైనాన్షియర్స్ రామోజీరావు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నివేదించింది. డిపాజిట్లపై తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ఆర్బీఐ. మార్గదర్శి చట్టవిరుద్ధంగా వేల కోట్లు వసూలు చేసిందని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b) క్లాస్ 5A ప్రకారం శిక్షార్హమని కోర్టు దృష్టికి తెచ్చింది ఆర్బీఐ. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్నాళ్ళు సెక్షన్ 45(S) తమకు వర్తించదని వితండవాదం చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇప్పుడు మాట మార్చింది. రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుణ్ణి బాధ్యుణ్ణి చేయొద్దన్న వాదన తెరపైకి తెచ్చింది. తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణి ఎలా జైలుకు పంపిస్తారని ప్రశ్నిస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించింది మార్గదర్శి. రామోజీరావు మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించొద్దన్న మార్గదర్శి వాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది. మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసి స్క్వాష్ పిటిషన్ను కూడా కొట్టేయాలని కౌంటర్ దాఖలు చేసింది ఆర్బీఐ. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది మార్గదర్శి ఫైనాన్షియర్స్. కొత్త కర్త కిరణ్ నియామకంతో మార్గదర్శి హెచ్ఈఎఫ్ పునరుద్ధరణ జరిగిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయొద్దనే వాదన తెరపైకి తెచ్చింది. కానీ హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనను అంగీకరించలేదు. ఇప్పటికీ మార్గదర్శి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.